అరే గణేష్, ఇన్నోవా కారు బోరుకొచ్చింది. చరణ్ గాడు ఎక్కడ ఉన్నాడు? ఇంజిన్ ఇప్పాలి. వాడు ఇంకా పనికి ఎందుకు వస్తారు మేస్త్రి గారు? వాడు చదివిన చదువుకి బెంగళూరులో జాబ్ వచ్చింది. నాకు తెలిసి వాడు ఇంకా రాడు. వాడు అలా ఎందుకు చేస్తాడు రా? పని మొత్తం మన దగ్గరే నేర్చుకున్నాడు. అయినా ఆడి మీద నాకు నమ్మకం ఉంది. మేస్త్రి గారు ఎవరు ఇలాంటి కష్టమైన పనులు చేయాలనుకోరు. అక్కడ సుఖమైన జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. చూడండి, కావాలంటే వాళ్ళు మీకు నిరూపిస్తాను. నీ ఆలోచన గొప్పదో, నా నమ్మకం గొప్పదో చూస్తాగా. మేస్త్రి గారు, బయట ఇన్నోవా కారు ఉంది, మన కస్టమరేనా? అవునరా, దాని ఇంజిన్ ఇప్పు. సరే మేస్త్రి గారు. రే చరణ్, కంగ్రాచులేషన్స్ రా, జాబ్ వచ్చిందంటగా. ఎప్పుడు వెళ్తున్నావు? నేను వెళ్ళట్లేదురా, ఆ జాబ్ ని రిజెక్ట్ చేశాను. అదేంట్రా, నెలకు 40,000 కూర్చొని చేసే జాబ్, ఆ జాబ్ నెల వదిలేసావరా? అరే, ఆ జాబ్ నా చదువు చూసిస్తున్నారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకొని నాకు పని ఇచ్చింది అన్నే. చూసావరా? అరే, అయినా ఈ రోజు మనకు కూడి కలుగుతుంది కానీ పని నేర్పించిన గురువుకి ఎన్ని పడి పడకూడదురా. ఒకప్పుడు నా దగ్గర ఏ టాలెంట్ లేకపోయినా నన్ను గుర్తించి నాకు పని ఇచ్చాడు రా. సారీ రా, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా.